హలో ఫుడీస్, సాయంత్రం అవ్వగానే చేయాలా స్నాక్స్? ఏం చేయాలో తెలియక అవుతున్నారా కన్ఫ్యూజ్? నో వరీస్, వచ్చేసాడు మీ జై విత్ డీజే రెసిపీస్. ఈ రోజు మన కిచెన్ లో ఈ రెసిపీకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే గుర్తుకొచ్చింది మన డిజిటల్ ఫ్యామిలీ ఉండగా భయందండగా అని. సో ఈ రెసిపీ మొత్తం చూసాక ఎలాంటి నామకరణం చేయాలనిపించిందో వెంటనే కమెంట్స్ లో చెప్పేసేయండి. బెస్ట్ టైటిల్ ని పిన్ చేస్తా. ఈ రెసిపీ కోసం 3 ₹30 స్ట్రాబెరీ ఫ్లేవర్డ్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటున్నా, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. ఇలా తీసుకున్న బిస్కెట్స్ లో ఉన్న క్రీమ్ మొత్తం సెపరేట్ చేసుకుని ఒక బౌల్లో తీసేసుకోండి. టెంప్టింగ్ గా ఉందని తినేయకండి, తర్వాత క్రీమ్ తక్కువ వచ్చేస్తుంది. అలా సెపరేట్ చేసుకున్న బిస్కెట్స్ అన్ని ఇలా మిక్సీ చేసేసుకోండి. ఆహా, స్మెల్ అదిరింది. ఇప్పుడు ఈ పౌడర్ తెచ్చి ఒక బౌల్లో తీసేసుకుని కరిగించి పెట్టుకున్న 2 స్పూన్స్ అంత బటర్ తెచ్చి వేసేసేయండి. అలా వేసి ఇలా గట్టిపడే వరకు కలిపేసుకోండి. బటర్ సరిపోలేదు అనిపిస్తే కాస్తంత నెయ్యి ఉంటే వేసేసుకుని కలిపేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అనుకూలం కోసం తీసుకున్న మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే అది తీసుకోండి. మనం ఈ రెసిపీని బేక్ కానీ హీట్ కానీ చేయడం లేదు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? లాస్ట్ వరకు కనెక్టెడ్ గా ఉండండి. అద్భుతమైన టేస్టీ రెసిపీని చూస్తారు. ఇలా తీసుకున్నాక నేను ఒక బటర్ పేపర్ ని పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు బిస్కెట్ మిక్చర్ తెచ్చి ఇందులోకి వేసేసి మొత్తం చివర్లు నీట్ గా స్ప్రెడ్ చేసేసుకుని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి, లేదా కనీసం 2 నుంచి 3 గంటల పాటు ఉంచేసేయండి. ఈ లోపు క్రీమ్ చేసేసుకుందాం. దీనికోసం ఫస్ట్ గా పన్నీర్ ని తీసుకోవాలి, కానీ మనం ఇంట్లోనే చేస్తున్నాం కదా, అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా. మీ అనుకూలతను బట్టి పన్నీర్ తీసుకున్నా సరిపోతుంది. పన్నీర్ కోసం ఒక ½ లీటర్ పాలను తీసుకొని ఒక పొంగు వచ్చే వరకు కగబెట్టేసుకున్నాక ఒక స్పూన్ అంతా లేదా ½ నిమ్మకాయని తెచ్చి పిండేసేయండి. పాలు ఇంకా నీళ్లు 2 సపరేట్ అయిపోతాయి. అలా సెపరేట్ అయ్యాక ఉడగొట్టేసుకుని నీళ్లతో బాగా ఒకసారి కడిగేసుకున్నాక తెచ్చి మిక్సీ జార్లో వేసేసేయండి. దీంతో పాటు ఇందాక మనం సెపరేట్ చేసుకున్న స్ట్రాబెరీ క్రీమ్ ఉంది కదా, అది కూడా తెచ్చి వేసేసుకోండి. తర్వాత ఫ్రెష్ క్రీమ్, ఇది అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది, తెచ్చి మొత్తం పిండేసేయండి. లాస్ట్ లో ఒక స్పూన్ అంత చక్కెర వేసి ఇంకేముంది మిక్సీ తీసేయడమే. చూసారా, అన్ని మిక్స్ అయిపోయి ఎంత యమ్మీగా ఉందో. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్న కేక్ బ్యాటర్ తెచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి. చాలా గట్టిగా ఉంటుంది, కావాలంటే బోలింగ్ చేసుకోండి, లేదంటే అలానే వచ్చేసుకున్నా పర్లేదు. మనం రెడీ చేసుకున్న క్రీమ్ ఉంది కదా, అది తెచ్చి పోసేసి క్లీన్ గా మొత్తం అంచుల వరకు స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. నేను లాస్ట్ లో బిస్కెట్ పౌడర్ తో గార్నిష్ చేసుకుంటున్నా. ఇది ప్యూర్లీ ఆప్షనల్. యమ్మీగా తినే కొద్దీ తినాలనిపించే బెస్ట్ అండ్ టేస్టీ పేరు మీరే పెట్టాలని ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా లేట్ ఎందుకు, కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇచ్చేసుకోండి. రైట్, మరి ఉంటా. నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా.